హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ గేట్ ఆస్పిరెంట్స్ ఈసీ తెలుగు ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్ కౌంట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 7,000 సబ్స్క్రైబర్స్ వచ్చినాం. ఆల్మోస్ట్, నాట్ ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా మీ వల్లే పాసిబుల్ అయింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అందరికీ సారీ. ఎందుకు అంటే మీకు తెలిసే రీజన్ తెలిసిందే కదా, వీడియోస్ డిలే అవ్వడం. సో డిలే అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి అబ్బా, ఊరికనే డిలే చేయలేదు. అంటే వర్క్ ఉంటుంది కదా, కానీ చేద్దాం అనుకుంటా. వచ్చేది 1 or 2 days. ఆ 1 or 2 daysలో కూడా ఒక్క వీడియో చేయాలంటే 3 to 4 hours, అంటే ఎడిటింగ్ మొత్తం కలిపి. సో ఎందుకు అనుకుంటుండే, కానీ ఏంటంటే కామెంట్స్ చూస్తే గిల్ట్ ఒక టైప్ ఆఫ్ గిల్ట్ ఫీల్ అవుతుంది. అంటే ఈ ఛానల్ మీద డిపెండెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు అట్లా ఉండకపోవచ్చు. కొంతమంది ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని చూసి చదువుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, కానీ కొందరు ఉంటారు ఎందుకు ఏమైంది అని, వాళ్ళ కోసం చెప్తున్నా. సో అలాంటి వాళ్ళే కామెంట్స్ కూడా చేస్తారు, జస్ట్ ఈ ఛానల్ మీద డిపెండ్ అయినామన్నా అన్నట్లు. సో వాళ్ళ కోసం ఒక టైప్ ఆఫ్ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో దానికోసం చేస్తున్నా. అండ్ ప్రామిస్ చేయాలి ఈ వీడియోస్ ఇట్లనే కంటిన్యూ అవుతాయా అంటే ప్రామిస్ అయితే చేయలేను, కానీ బట్ ఐ విల్ గివ్ మై ఎఫర్ట్. ఎందుకంటే అట్లాంటి వాళ్ళ కోసం అన్న చేయాలి కదా, అంటే సిన్సియర్గా నేర్చుకోవాలి అని ఉంటారు. సో వాళ్ళ కోసం అన్న చేయడానికి ట్రై చేస్తా. సో అండ్ సారీ వన్స్ అగైన్ ఫర్ ద డిలే. అండ్ ప్రిపరేషన్కి వచ్చేటట్లయితే అందరూ నాకు తెలిసి ఈ మంత్ నవంబర్, డిసెంబర్, జాన్ 3 months ఉన్నాయి. 3 monthsలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలో మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. అంటే ఈ 3 monthsలో ఇంకా ఎక్కువ కొత్త సబ్జెక్ట్స్ చదవకండి, ఆల్రెడీ చదివేసింటారు. 1 or 2 subjects చూడండి కొత్తవి. ఇంకా మొత్తం ఏంటిదిరా అంటే ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ చదివి ప్రాక్టీస్ చేయకుండా మీరు గేట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే అది ఇంపాసిబుల్. సో ఏం చేస్తారంటే ప్రాక్టీస్ ఎలా చేయాలన్నా అని కూడా కొంతమంది అడిగినారు. సో ఆల్రెడీ నేను చెప్పిన మెయిన్ సోర్స్ ఏంటిదిరా అంటే టెస్ట్ సిరీస్. దీంట్లో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఇవాళ టాపిక్ మాట్లాడదాం, కానీ దానికంటే ముందు కొంచెం జనరల్ మాట్లాడదాం. సో డ్రాబ్యాక్ ఏంటిదిరా అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్కువ ఉండవు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి తక్కువ ఉంటాయి. కానీ ఈ టెస్ట్ సిరీస్లో మాత్రం మీ అడ్వాంటేజ్ ఏంటిదిరా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్ ప్లస్ ఛాలెంజింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కొన్ని, అందులోవి కవర్ అవుతాయి. ప్లస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. కొంతమంది ఏమంటారు, కొందరు ఇప్పుడు ఏస్ అకాడమీ తీసుకున్నారనుకో, దాంట్లో ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయగలరు ఎలాంటి క్వశ్చన్స్ ఈ ఇయర్ రావచ్చు అని. అట్లాంటి మోడల్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కవర్ అవుతాయి మీకు ఒక్క టెస్ట్ సిరీస్తో. మీరు ఇవి అన్నీ సపరేట్గా చేయాలంటే దీనికో మెటీరియల్ ఉంటుంది. కానీ టెస్ట్ సిరీస్లో ఈ 3 కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. అంటే 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం లెస్ ఉంటాయి. సో ఏం చేస్తారంటే ప్రాక్టీస్ ఎలా చేయాలంటే టెస్ట్ సిరీస్ ప్లస్ ఇంకా ఏదో ఒక అకాడమీవి మెటీరియల్స్ ఉంటాయి మీకు. సపోజ్ ఏస్ అకాడమీ తీసుకుంటే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అన్నట్లు మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ తీసుకొని మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయో, మెటీరియల్స్ తీసుకునేటప్పుడు మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటిదిరా అంటే పేపర్ క్వాలిటీ. ఇవన్నీ కాదు, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ ఏంటిదిరా అంటే క్వశ్చన్స్తో పాటు సొల్యూషన్స్ కూడా ఉండాలి. జస్ట్ కీ ఉండకూడదు, అంటే ఏ ఆప్షన్ కరెక్టో అది ఉండకూడదు, ఎక్స్ప్లెనేషన్తో ఉండాలి సొల్యూషన్. అట్లాంటి ఏస్ అకాడమీ వాళ్ళలో వాల్యూమ్ 1 ఉండదు అనుకుంటా. వాల్యూమ్ 2కి అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. నాకు మేడీజీ గురించి తెలియదు, మేడీజీ తెలుసుకోండి. మెటీరియల్స్ సొల్యూషన్స్తో పాటు ఉంటే సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్స్ కొనండి, ఎక్కువ కాస్ట్ కూడా పడవు. ఓకేనా? ఎన్ని సబ్జెక్ట్స్ అయిపోతే అన్నీ కొనండి. ఆ ఊరికే అన్నీ కొని ఏదో సాధించేద్దామంటే అది కుదరదు. ఇవి మీరు కొన్నవి అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ కొనండి. ఓకేనా? అది నా సజెషన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ప్రాక్టీస్ మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు కాన్సెప్ట్స్ అంటే చెప్పినా కదా, 1 or 2 subjects అంతే. మొత్తం సబ్జెక్ట్స్ ఈ 3 monthsలో అయిపోగొడతామంటే జస్ట్ ఫూలిష్నెస్, క్వాలిఫై కూడా అవ్వరు. ఓకేనా? స్ట్రాటజీస్కి వచ్చేసరికి మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసినాం స్ట్రాటజీస్కి. జనరల్ వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు అన్నీ చూడొచ్చు, అక్కడ చూసుకోండి. అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్ ఏంటిదిరా అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసుకుందాం. ఆర్డర్లో వస్తున్నానా అంటే లేదు, ఫస్ట్ లీనియర్ ఆల్జీబ్రా, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ చాప్టర్ అనొచ్చు. దీంట్లో కూడా నాకు తెలిసి 2 to 4 marks ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఓకేనా. సో అందుకోసం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఎక్కువ ఏమొద్దు, జస్ట్ ఒక చాప్టర్కి ఇంట్రొడక్షన్ ప్లస్ చిన్న కాన్సెప్ట్ కవర్ చేద్దాం. అసలు వాట్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఓకే, ఫస్ట్ మీరు ఇప్పుడు చూడండి, ఇంకోటి నేను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదిరా అంటే, గేట్ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏంటిదిరా అంటే జస్ట్ మార్క్స్ కోసం చదువుతున్నాం అన్నట్లు చదవద్దండి. అంటే ఏమంటారు, సబ్జెక్ట్ యొక్క ఎమోషన్ కనుక్కోండి. అంటే ఎమోషన్లోకి మీరు ఎంటర్ అయినారనుకోండి, అసలు ఎందుకు ఏంటి ఒక క్యూరియాసిటీ మీకు వస్తే, జస్ట్ ఫర్ మార్క్స్ కోసం కాకుండా నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం అన్నట్లు ఆటోమేటిక్గా యూ విల్ స్కోర్ బెటర్ దాన్ ఎనీవన్ ఎల్స్. ఓకేనా. ఆ టైప్లో చదివే వాళ్ళు చాలా తక్కువ. మీరు ఆ కేటగిరీలోకి వచ్చేయండి, అంటే ఎంటర్ ఇన్ టు ద ఎమోషన్ ఆఫ్ సబ్జెక్ట్. ఇంకా ఎక్కువ మాట్లాడంటే ఫాల్ ఇన్ లవ్ విత్ ద సబ్జెక్ట్. సో ఆ విధంగా చదివితే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి. నేను కూడా ట్రై చేస్తాను మీకు అట్లే టీచ్ చేయాలని. ఏమంటారు, మెయిన్ సబ్జెక్ట్ యొక్క ఎమోషన్ జస్ట్ ఫర్ నేమ్ సేక్ కాకుండా. సో కమింగ్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. వాట్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే దానికంటే ముందు ఒక ఈక్వేషన్ రాస్తా చూడండి, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏంటిదిరా అంటే, నేను ఇది ఏం రాస్తా, a0 ప్లస్ a1x ప్లస్ a2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a3 ఇంటూ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్. సో ఈ ఈక్వేషన్ మనం స్కూల్ టైం నుంచి చూస్తూ వచ్చినాం. ఇటువంటి ఈక్వేషన్ ఏమంటాం? ఇటువంటి ఈక్వేషన్ని ఒక పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, పాలినామియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా, అసలు పాలినామియల్ ఈక్వేషన్తో మనకు పని ఏంటిదిరా అంటే, ఇదే టైప్ ఆఫ్ ఈక్వేషన్లో, ఇదే పాలినామియల్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాసినాం కదా, ఈ ఎక్స్ తీసేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్ రాసినాం అనుకోండి, కోఎఫిషియంట్స్ ఉండకపోవచ్చు అంటే జస్ట్ లైక్ 1 ఉండొచ్చు అని. సో ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ dy/dx, లైక్ ఎఫ్ ఆఫ్ dy/dx ఈ ఫామ్లో రాసినాం అనుకోండి, అటువంటి ఈక్వేషన్ని ఏమంటామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఎట్లుంటుంది ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది? లెట్ మీ చేంజ్ ద స్కెచ్ లైక్ దిస్. అంటే dy/dx ప్లస్ 2 ఇంటూ d²y/dx² ప్లస్ 4 ఇంటూ ఏం రాస్తా నేను, d³ హోల్ పవర్ 4 లైక్ దిస్ అండ్ సో ఆన్. సో నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ ఇట్లే కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలినామియల్ ఈక్వేషన్, ఇలా ఒక ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్ రాస్తే దాన్ని ఏమంటామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటిదిరా అంటే, దీన్ని ఏమంటున్నాం, పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్. ఓకేనా. ఎందుకు అంటే ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇది డెరివేటివ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్. ఈ పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్ని ఏమంటామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ విధంగా కూడా ఉండొచ్చు. ఏంటిదిరా అంటే, లైక్ ఒక్క నిమిషం, dy/dx ప్లస్ సైన్ ఆఫ్ d²y/dx² ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషనే, అవునా కదా? అంతే కదా. డెరివేటివ్స్ ఉంటే చాలు నీకు, ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంటే అది ఏమవుతుంది, నీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇది కూడా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషనే. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటిదిరా అంటే, ఇక్కడ అన్ని డెరివేటివ్ టర్మ్స్ ఉంటే దీన్ని ఏమంటామంటే, లైక్ ఇన్ సైన్ కానీ ఒక డెరివేటివ్ యొక్క కోఎఫిషియంట్ ఇంటీజర్ కాకుండా ఇట్లా సైన్ టర్మ్ కానీ కాస్ టర్మ్ కానీ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కానీ వస్తే వాటిని ఏమంటామంటే ట్రాన్సిడెంటల్ టర్మ్స్ అంటాం. ట్రాన్సిడెంటల్ టర్మ్స్. ఇది ఎందుకు చెప్తున్నా అనేది కొంతసేపట్లో మీకు అర్థమవుతుంది. సో ఇదే కాదు, లైక్ ఇది ఈ ప్లేస్లో కాస్ ఉన్నా కూడా సేమ్, లేకుండా ఇలా కాకుండా d²y/dx² హోల్ క్యూబ్ ప్లస్ e పవర్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఫామ్లో ఉందనుకోండి మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ కూడా మనకి ఇది ఏమవుతుందా అంటే ట్రాన్సిడెంటల్ టర్మ్ అవుతుంది. ట్రాన్సిడెంటల్ టర్మ్. ఓకేనా.
ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ ఎక్స్పోనెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇవి అన్నీ ఎక్స్పోనెంట్స్ అన్నీ మనకి ఏం కావాలంటే ఆల్వేస్ దే షుడ్ బి పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఉండకూడదు, ఫ్రాక్షన్స్ అవ్వకూడదు. ఫ్రాక్షన్స్ అయినా మనం వాటిని కన్వర్ట్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్. నెగిటివ్ ఇంటిజర్స్ కూడా ఉండకూడదు. ఇది మనకి జస్ట్ ఏంటిదిరా అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిస్కస్ చేద్దాం ఏంటిదిరా అంటే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఈ కాన్సెప్ట్లో 1 మార్క్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. సో ఆ కాన్సెప్ట్ పేరు ఏంటిదిరా అంటే ఆర్డర్ అండ్ డిగ్రీ. వెరీ ఈజీ అండ్ స్కోరింగ్ కూడా. స్కోరింగ్ అంటే అదే 1 మార్క్ వస్తే మిస్ చేయకూడదు ఎవ్వరు. ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు అవి డిస్కస్ చేద్దాం. ఆర్డర్ అండ్ డిగ్రీ. ఫస్ట్ నేను ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. 1 సెకండ్. ఓకే, ఇప్పుడు నాకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇట్లుంది. d²y/dx² ప్లస్ 2 dy/dx ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఐ హ్యావ్ గాట్. సో ఇప్పుడు ఇందులో ఆర్డర్ ఏంటిదిరా అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ టర్మ్ ఈస్ డెరివేటెడ్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ ఆర్డర్. అంటే ఇప్పుడు dy/dx ఉంది, ఇది ఎన్ని టైం డెరివేట్ అయింది? సింగిల్ టైం డెరివేట్ అయింది. అంటే వైని విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ 1 టైం డిఫరెన్షియేట్ చేసినాం, అంతే కదా దీని మీనింగ్. dy/dx అంటే ఏందయ్యా మనకి d/dx ఆఫ్ y అని, అంతేనా? సో ఇట్లా వైని 1 టైం డెరివేట్ చేసినామని విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ d²y/dx² అంటే 2 టైమ్స్ డెరివేట్ చేసినాం వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని. సో ఎక్కడైతే ఈ ఈక్వేషన్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ టర్మ్ అయితే డెరివేట్ అయిందో ఆ హయ్యెస్ట్ టర్మ్స్ ఎన్ని టైమ్స్ అయిందో దాన్ని ఏమంటామంటే ఆర్డర్ అంటాం. అర్థమైంది కదా? లైక్ ఇక్కడ dy/dx ఉంది అంటే ఓన్లీ 1 టైమ్ y హ్యాస్ బీన్ డిఫరెన్షియేటెడ్. ఇక్కడ ఏంటిది d²y/dx². సో ఇక్కడ ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేట్ అయింది y? 2 టైమ్స్ అయింది. సో ఏది ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెన్షియేట్ అయింది? ఈ టర్మ్. సో ఇది ఏమవుతుందా అంటే ఇది దీని యొక్క ఆర్డర్. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఎందుకంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ అయింది. సో ఇది ఆర్డర్ యొక్క డెఫినేషన్. ఏంటిదిరా అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ టర్మ్ హ్యాస్ బీన్ డిఫరెన్షియేటెడ్. అంటే ఇంగ్లీష్ కన్నా తెలుగునే మేలు. సో ఎన్నిసార్లు అయితే హయ్యెస్ట్ టైమ్స్ ఎప్పుడైతే డిఫరెన్షియేట్ అవుతుందో ఆ టర్మ్ యొక్క ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేట్ అయిందో దాన్ని ఏమంటామంటే ఆర్డర్ అంటాం. ఓకేనా? డిగ్రీ ఏంటిదిరా అంటే ఏదైతే ఆర్డర్ వచ్చిందో టర్మ్ దాని యొక్క హయ్యెస్ట్ పవర్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని స్లైడ్ చేంజ్ చేస్తా. ఇక్కడ హోల్ క్యూబ్ రాసినాం. ఇప్పుడు నాకు డిగ్రీ ఏమవుతుంది? కొంతమంది ఏమంటారంటే 3 అంటారు. ఇట్ ఈస్ టోటలీ రాంగ్. డిగ్రీ అనేది హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఆర్డర్ యొక్క టర్మ్ ఉంటుంది కదా. సో ఇది 2. సో ఈ టర్మ్ యొక్క పవర్ ఏదైతే ఉందో ఈవెన్ ఇట్ ఈస్ 1 ఈజ్ లెస్ దాన్ 3 అయినా సరే ఆర్డర్ ఏ టర్మ్ అయితే ఇస్తుందో ఆ టర్మ్ యొక్క పవరే మనకి ఏమవుతుంది? డిగ్రీ అవుతుంది. సో ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇది ఆర్డర్ అండ్ డిగ్రీ. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఆర్డర్ అంటే ఏంటిది? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఎక్కడ జరుగుతుందో ఆ టర్మ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుందో ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్నే ఆర్డర్ అంటాం. అండ్ అటువంటి ఆర్డర్ యొక్క టర్మ్ ఉంటుంది కదా దాని యొక్క పవర్ని ఏమంటాం? డిగ్రీ అంటాం. ఓకేనా? ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటిదిరా అంటే డిగ్రీ అనేది ప్రతి చోట డిఫైన్ అవ్వదు. ఆర్డర్ అనేది ప్రతి ఒక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్కి డిఫైన్ అవుతుంది. ఎవ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విల్ హ్యావ్ ఆర్డర్. కానీ డిగ్రీ అట్లుంటుందా అంటే నో. This is not every differential equation will have degree. సో ఏంటి? ప్రతి ఒక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ అనేది ఉంటుంది, కానీ డిగ్రీ అనేది ప్రతి ఒక్కదానికి ఉంటుందా అంటే ఉండదు. ఎటువంటి వాటికి ఉండదంటే ఎక్కడైతే ట్రాన్సెండెంటల్ టర్మ్స్ వస్తాయో
అటువంటి ఈక్వేషన్స్కి మనకి డిగ్రీ అనేది డిఫైన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే మీకు ఎగ్జాంపుల్స్ కూడా. ఏంటిదిరా అంటే ఐ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ d³y/dx³ ప్లస్ cos ఆఫ్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5. సో ఇది నా డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు నాకు ఇందులో ఆర్డర్ ఎంత, డిగ్రీ ఎంత. సో ఆర్డర్ అంటే ఏం చెప్తాం, ఎన్నిసార్లు హయ్యెస్ట్ డిఫరెన్షియేట్ ఎక్కడైంది, ఇక్కడైంది, 3 టైమ్స్ అయింది. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 3. అండ్ డిగ్రీ ఎంత అంటే దీని యొక్క పవర్ ఎంతో అది డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసినారు అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఇది ఇస్తాడు ఎగ్జామ్లో, ఇది టిక్ పెట్టేస్తారు, ఇట్ ఈజ్ టోటలీ రాంగ్. ఇంకో ఆప్షన్ ఏంటిది అంటే ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 3, డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు నాట్ డిఫైన్డ్. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు నాట్ డిఫైన్డ్ అంటే ఇది కరెక్ట్ ఆప్షన్. ఎందుకు అంటే బికాస్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్సెండెంటల్ టర్మ్. ఇప్పుడే ఏం చెప్పినా నేను, ట్రాన్సెండెంటల్ టర్మ్ ఎక్కడైతే ఉంటుందో అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్డర్ మాత్రమే ఉంటుంది, డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్. సో దానికోసం డిగ్రీ నాట్ డిఫైన్డ్. సో కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటిదిరా అంటే ఓకే, d²y/dx² ప్లస్ 5 ఇంటూ dy/dx హోల్ పవర్ 4 ప్లస్ sin y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది నా డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మీరే ఆన్సర్ చేయండి, నేను ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 4. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2, degree is equals to 1. This is my second option. Next order is equals to 2, degree is equals to not defined. This is my third option. Fourth option is order is equals to fourth option, none of the above. So this is my fourth option. ఇప్పుడు కాసేపు వీడియో పాస్ చేసి మీరే జెన్యున్గా ఆన్సర్ చేయండి, ఏమొస్తుంది దీనికి ఆన్సర్ అని. ఓకేనా? సో జెన్యున్గా చేయండి. ఇప్పుడు ఇది ఏం ఎగ్జామ్ కాదు కదా, ఇప్పుడు మీ టెన్షన్ పని తప్పు చేయడం కోసం ఆలోచించి చేయండి. ఇప్పుడే మీకు కాన్సెప్ట్ చెప్పినా అదే కాన్సెప్ట్లో నుంచి ఈ ఆన్సర్ రావచ్చు కదా, వస్తుంది. సో మీరు కామెంట్ చేయండి ఆన్సర్. ఓకేనా? నౌ ఇట్ ఈస్ మై టర్న్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీనికి ఏంటిదిరా అంటే కరెక్ట్ ఆప్షన్ ఆర్డర్ 2, డిగ్రీ 1. సో సెకండ్ ఆప్షన్. ఎవరైతే థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి ఉంటారో దే ఆర్ రాంగ్. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మీ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన వాళ్ళందరూ ఇది ఫోకస్ చేసి ఉంటారు. ఇదే మీకు జూమ్ ఇన్ కనపడి ఉంటుంది. సైన్ టర్మ్ ఉంది కాబట్టి ట్రాన్సెండెంటల్ టర్మ్, డిగ్రీ నాట్ డిఫైన్డ్. బట్ సైన్ టర్మ్ ఉంది, సైన్కి ముందు ఏముంది, ఇది వై కాబట్టి సైన్ వై. ఇది నీకు డెరివేటివ్ టర్మ్కి కోఎఫిషియంట్ సైన్ కానీ కాస్ కానీ ఉండాలి. ఇది డెరివేటివ్ టర్మా సింపుల్ వై అనేది కాదు. సో ఇది ట్రాన్సెండెంటల్ టర్మ్ అవ్వదు, జస్ట్ ఇది ఒక సైన్ ఫంక్షన్ అంతే, సైన్ వై ఇది అంతే. దిస్ ఈజ్ నాట్ ఎ ట్రాన్సెండెంటల్ టర్మ్. ట్రాన్సెండెంటల్ టర్మ్ అంటే ఏంటి, వెన్ ఎ డెరివేటివ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ కోఎఫిషియంట్ యాజ్ సైన్ ఆర్ కొసైన్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ పవర్. సో అటువంటి టర్మ్ని ట్రాన్సెండెంటల్ అంటాం. సో ఇక్కడ జస్ట్ ఇది వై, ఇట్ ఈస్ నాట్ ఎ డెరివేటివ్ టర్మ్. సో ఇది ట్రాన్సెండెంటల్ టర్మ్ కాదు, దీనికి డిగ్రీ డిఫైన్ అవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీంట్లో ఆర్డర్ ఎంత, 2, ఎందుకంటే హైయెస్ట్ డెరివేటివ్ 2. దీని యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అదే డిగ్రీ. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నేను ఏమి ఇస్తా అంటే రూట్ ఆఫ్, ఇది ఇంకో ఎగ్జాంపుల్. నేను రాయడం కొంచెం నంబర్స్ వేసి రాయట్లేదంటే ప్రతి ఒక్కటి ఎగ్జాంపులే. d²y/dx² ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ d³y/dx³ హోల్ పవర్ 1/5. సో ఇది నా డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది కూడా ఒక క్వశ్చన్ అనుకోండి, ఇవన్నీ ఒక క్వశ్చన్సే. ఇది ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. సో ఇప్పుడు నాకు దీనికి ఆన్సర్ కావాలి. సో మీరే ట్రై చేయండి. ఇప్పుడు ఇంతే, మీ కాన్సెప్ట్ ఇంతే ఉంటుంది కానీ క్వశ్చన్స్ ఈ లెవెల్లోనే అడుగుతారు. అంటే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అనేది స్టూడెంట్సే చేయాలి. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నోన్ యాజ్ గెట్ ఎగ్జామ్. సో అప్లై చేయండి, మీరు ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్తోనే వస్తుంది. ఓకేనా? ఓకే, నౌ ఇట్ ఈస్ మై టర్న్. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు నేను, d²y/dx²
whole power 1 by 2 is equals to 1 plus d cube y divided by dx cube whole power 1 by 5. ఓకేనా? ఇప్పుడు నాకు ఇది డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదు. ఎందుకు అంటే ఇప్పుడే నేను ప్రీవియస్ పేజ్లోనే చెప్పిన ఏమని, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే దాని యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో అవి పాజిటివ్ ఇంటీజర్స్ కావాలి, ఫ్రాక్షన్స్ అవ్వకూడదు. సో ఇదే మీకు ఇదే కాన్సెప్ట్, దీని యొక్క అప్లికేషన్ ఈ ప్రాబ్లం. సో ఇట్లే ఉంటాయి గేట్లో ఎగ్జాంపుల్స్. సో కోఎఫిషియంట్స్ అనేవి మనకి ఎక్స్పోనెంట్స్ అనేవి మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలన్నా నేను మీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఏంటిది ఇట్లా అన్నప్పుడు చేయాల్సిందే వీటిని ఇంటీజర్స్ లాగా మార్చుకోవాలి. ఎలా మారుస్తారో ఒకసారి మీరే చెప్పండి. మనం ఈజీగా చేసినవి ఇవి చిన్నప్పుడు చేసింటాం ఇట్లాంటివి. సో ఇది మన ఈక్వేషన్. ఫ్రెష్ పేజ్లో రాద్దాం, ఒక్క నిమిషం. వాట్ డిడ్ వి గెట్? d square y by dx square whole power 1 by 2 is equals to 1 plus d cube y by dx cube ఇంతే కదా ఉన్నది, పవర్ 1 by 5. సో ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా ఉన్నాయనుకో, మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఈ 2ని ఇక్కడికి, ఈ 5ని ఇక్కడికి తీసుకొస్తాం అంతే. ఇది ఇంకా ఎవరికైనా డీటెయిల్గా కావాలంటే అలా నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి. I will tell you in detail. d square y by dx square whole power 5 is equals to 1 plus d cube y by dx cube whole square. సో ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇందులో ఆర్డర్ ఏంటిది, మనకి ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది, ఎందుకంటే 3 times డిఫరెన్షియేట్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. వేరాజ్ డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందా? సో ఎంత అంటే ఇది ఎక్స్పాండ్ చేసిన, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు 7 ఉందనుకో, 7 అంటే ఒక పవర్ టర్మ్ ఏమొస్తుంది, పవర్ 7 వస్తుంది అంతే కదా. పవర్ 2 ఉంటే ఒకటి పవర్ 2 రెడ్యూస్ అవుతా వస్తుంది, పవర్ 1, పవర్ 0. అట్లే పవర్ 7 అంటే ఒక టర్మ్ పవర్ 7, నెక్స్ట్ పవర్ 6, పవర్ 5 అవన్నీ వస్తాయి. మనకు అవసరం లేదు, హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అదే కావాలి. సో ఆర్డర్కి హయ్యెస్ట్ పవర్ ఏముంది, ఇక్కడ 7 కాదు 2 ఉంది. సో 2 ఉంది కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇది సింపుల్. సో ఇది మనకి చిన్న కాన్సెప్ట్, ఆర్డర్ అండ్ డిగ్రీ అనేది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంకా మనకి కాన్సెప్ట్ అయితే చాలానే ఉంది, డిస్కస్ చేయాల్సింది చేద్దాం, డోంట్ వరీ. స్కోరింగ్ ఇది ఏమంటారు, చాప్టర్ అనేది స్కోరింగ్, మనకి లీనియర్ ఆల్జీబ్రా స్కోరింగ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్కోరింగ్. సో డోంట్ మిస్ దిస్ చాప్టర్. అంత డిఫికల్ట్ అయితే ఏం కాదు. లీనియర్ ఆల్జీబ్రా ఎట్లుందో దానికంటే ఒక 10 to 20% కొంచెం టఫ్ ఉండొచ్చు అంతే. సో మీరు ఫోకస్ చేయండి స్కోరింగ్ చాప్టర్స్, ఓకేనా? అసలు చాలా రోజులు అయిపోయింది కాబట్టి టీచ్ చేసి అన్ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ, సారీ ఫర్ దాట్. ఇంకోటి ఏంటంటే ఏమన్నా మీకు ఇంప్రూవ్మెంట్స్ అట్లాంటివి కావాలంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. బూతులు మాత్రం తిట్టద్దు ప్లీజ్, ఎందుకంటే నేను మీకోసమే కదా చేసేది. ఇది చేస్తే నాకేం రాదు, బెనిఫిట్ ఏం రాదు. సో తిట్టకుండా జస్ట్ సజెషన్స్ ఏమన్నా ఉంటాయి లేదా డౌట్స్ ఏమన్నా ఉంటాయి, మెయిన్గా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి, ఓకేనా? లేకుంటే ఎనీ ఇంప్రూవ్మెంట్స్, రోజుకి ఒకటి దానికంటే ఎక్కువ వీడియో మీరు అడగొద్దు, ఎందుకంటే ఒక వీడియో చేయడమే అంటే కొంచెం కష్టం. సో అది కాకుండా మిగతావి ఏమైనా సజెషన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ప్లీజ్ అడగండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో.